చూడొచ్చు గైస్, మొత్తం ఈ జంగల్ ఏరియా దుంపేటలో ఫారెస్ట్ ఏరియా అన్నట్టు. ఇది దుంపేటలో ఫారెస్ట్ ఏరియా. ఇట్లా ఇళ్ళకి వెళ్ళి వస్తేనే జంగల్కి వెళ్ళి వస్తే ఇక్కడ లోపలకి మన శివుడి టెంపుల్ అనేది ఉంటుంది. ఇక్కడ చాలా బాగుంది గైస్. ఇది మొత్తం చూడొచ్చు ఎంత ప్రశాంతంగా, ఎంత విశాలంగా ఉంది ప్లేసు. చాలా అంటే చాలా బాగుంది. ఇది రావచ్చు గైస్, ఒకసారి అయితే విజిట్ చేయండి. మస్తు అంటే మస్తు ఉంది లొకేషన్ కూడా. మొత్తం జంగల్ ఏరియా అన్నట్టు. ఇది చూడొచ్చు కూడా మీరు ఎంత బాగుందో. మొత్తం ఫారెస్ట్ ఏరియా బాగుంది గైస్. మొత్తానికి అయితే మస్తు అనిపించింది. ఇప్పుడే టెంపుల్కి వెళ్ళి వెళ్తున్నానట్టు, ఇంటికి వెళ్తున్నా. ఒక్కనే వచ్చిన, ఎవరిని రమ్మన్నా కానీ ఎవరు రాలేరు. నేను భయపడలేను, ఒక్కనే వచ్చేసి. కొద్దిగా జంగల్ ఇక మీరు భయం ఉంటుంది కాబట్టి మీరు మెల్ల ఒక్కోళ్ళని తీసుకొని రండి. ఎందుకంటే కొద్దిగా భయం అనిపిస్తుంది. నేనంటే మాదే ఊరు కాబట్టి చూస్తాం కాబట్టి ఏం అనిపించలేదు, బాగానే ఉందన్నట్టు. ఎందుకంటే భయం కూడా ఏం పట్టలేదు. బాగాసేపు కూడా మస్తు సేపు కూర్చున్నా అక్కడ టెంపుల్ దగ్గర కూర్చున్నా, ప్రశాంతంగా కూర్చున్నా, బాగానే ఉంది. ఇప్పుడు ఇక వెళ్తున్నా, ఇంటికి వెళ్తున్నా గైస్. ఓకే గైస్, మళ్ళీ చూద్దాం, ఇంకొక వీడియో చేద్దాం. దాన్ని మొత్తం ఫుల్గా అదేంటంటే మా దేవుణ్ణి శివుణ్ణి ఎత్తుకపోయారు అన్నట్టు. దుంపేటలో ఎత్తుకపోయారు అని చెప్పేసి ఎవరో పూర్వీకులకు కూడా తెలియదంట. ఎత్తుకపోయారు అని చెప్పేసి అన్నారు వాళ్ళు కూడా. ఎవరు ఎత్తుకపోయారు అని చెప్పేసి తెలియదు. ఇక ఇంకోటి శివునికి చేపియాలా, శివుణ్ణి చేపియాలా. అతి త్వరలో చేస్తాం, అది చేసి పెట్టేస్తాం అక్కడ. ఎందుకంటే చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా చూడొచ్చు. ఇటు బ్యాక్ సైడ్లో కూడా ఇక్కడ చూడొచ్చు ఎంత బాగుందంటే హైలైట్ అంటే హైలైట్ ఉంది ప్లేసు. దుంపేటలో జంగల్ అన్నట్టు, జంగల్ సైడ్లో ఎంత గాలి, చల్లటి గాలి అంటే ఎంత బాగుంటుంది. ఈ గాలి పీల్చుకొని ఇక్కడ సిటీలో ఉన్న వాళ్ళకి ఇసుంటి గాలి దొరకదు అనుకోండి. ఇక పల్లెటూళ్ళు ఉన్న వాళ్ళకు ఎంత గాలి దొరుకుతుంది అంటే అంత మంచిగా ఉంటుంది ఆక్సిజన్. ఇది చూడొచ్చు మీరు కూడా ఎంత బాగుందంటే జంగలు హైలైట్ అంటే హైలైట్ అనిపిస్తుంది నాకైతే. మా ఫ్రెండ్స్కి ఫోన్ చేసినా, మా ఫ్రెండ్స్ ఏమన్నారు, ఇక వాళ్ళు పనికి సరే పోనీ నువ్వు పని వచ్చేస్తా, విజిట్ చేద్దామని చెప్పేసి మళ్ళీ వచ్చిన. ఎందుకంటే అతి త్వరలో మళ్ళీ నేను వెళ్తున్నా బయటికి, అందుకే అని చెప్పేసి. ఇక్కడ ఊరి మొత్తం ఇంకా ఉన్నాయి, మా ఊర్లో ఇంకా 5-6 టెంపుల్ ఉన్నాయి. అవి కూడా తీసి ఒకసారి నేను పెడతాను. దుంపేట లక్ష్మీనరసింహస్వామి కానీ, పోషమ్మ దేవుళ్ళు కానీ, తాతమ్మ కానీ, పెద్దమ్మ కానీ, ఇవన్నీ ఉన్నాయి. ఒక్కొక్క టెంపుల్ని ఒక్కొక్కసారి తీసి నేను పెడతాను. ఇక్కడ మా గౌడ్స్ చూడొచ్చు, ఓన్గా ఆలే పెట్టుకున్నారు ప్లాంట్. ఈత చెట్లు కనబడుతున్నాయి గైస్. ఇక్కడ చూడొచ్చు, మొత్తం ల్యాండ్ పెట్టుకున్నారు మా ఊళ్ళో గౌడ్స్. ఎందుకు హెడేక్ అని చెప్పేసి చూడండి, మీకు ఇంకా జూమ్ చేసి చూపెడతా. మొత్తం పెట్టుకున్నారు వాళ్ళే, గౌడ్స్ ఓన్గా పెట్టుకున్నారు అన్నట్టు ఈ చెట్లు, ఈత చెట్లు. ఎందుకంటే బాగుంటుంది కదా, అది కూడా మనకు చెట్లు బాగుంటేనే కళ్ళు కూడా మంచిగా ఉంటుంది అని చెప్పేసి పెట్టిరు అన్నట్టు వాళ్ళు సొంతంగా. చూడండి గైస్, మొత్తం ఈత చెట్లు బాగా పెట్టిరు, లైన్ కొద్ది పెట్టిరు, బాగుంది. ఇక్కడ ఇవి పెద్ద చెట్లు, ఇవి ఎంత బాగుందంటే చాలా విశాలమైన ప్లేస్. ఇక్కడ ఇప్పుడు ఇంకా స్టార్ట్ కాలేవు ఇటు ఈదులు స్టార్ట్ అయితే ఇట్లా ఇటు కూడా గీస్తారు. ఇంక ఇటు స్టార్ట్ కాలేదు, చేస్తారు, త్వరలో చేస్తారు. చూడొచ్చు, అది జంగల్ ఏరియా మరి. మొత్తం టేక్ సెట్లు అన్నట్టు అవి. ఆ ఫ్లవర్స్ కూడా చూడొచ్చు, చూడండి ఎంత బాగుందంటే మస్తు అనిపిస్తుంది. ఇటు రావడానికి కూడా మంచిగా ఉంది ప్లేసు. మొత్తం జంగల్ ఏరియానే, మొత్తం జంగల్ ఏరియా. చూడొచ్చు కూడా టేక్ చెట్లు చూడండి, ఫ్లవర్స్ వద్దండి, టేక్ చెట్టు. ఇక్కడ కూడా ఉన్నాయి ఈత చెట్లు, చూపెడతా గైస్. ఇటు పక్క ఇక్కడ చూడండి, మొత్తం అవేస్ గైస్. మొత్తం అంటే మొత్తం వాళ్ళే ఓన్గా పెట్టేసుకున్నారు. ఓన్గా ప్లాంట్లు పెట్టేసుకున్నారు. చూడొచ్చు గైస్, మొత్తం ఇవి ఈత చెట్లు. ఇవి మొత్తం అంటే మొత్తం ఈత చెట్లు. ఎంత బాగుందంటే చూడొచ్చు మీరు కూడా. ఇవి టేక్ చెట్లు, ఇది మొత్తం ఇది జంగల్ ఏరియా. చూడొచ్చు గైస్, మొత్తం ఎంత అంటే ఎంత పైకి ఉంది చూడండి. నేను ఇక్కడికి వెళ్ళి ఫోటో తీస్తున్నాను. ఇక్కడ డాగ్స్ కూడా వెళ్తున్నాయి ఇక్కడ.
డాగ్స్ కూడా ఉన్నాయి జంగల్లో, కుక్కలు ఇగో ఎంత అదే మొత్తం జంగల్ ఏరియా అన్నట్టు ఇటు. చూడండి గైస్ ఎంత లైన్గా మంచిగా పెట్టిరో ఈత చెట్లు, ఒక్కొక్కటి లైన్గా ఉన్నాయి అన్నట్టు అన్నీ ఇట్లా లైన్గా పెట్టేసుకున్నారు. చూస్తారా కనబడుతున్నాయి దోస్తులు, చూడవచ్చు మీరే. ఇది పోసంపేట అన్నట్టు, అది అటుపక్క పోసంపేట, అవి పోసంపేట వాళ్ళ తోటలు అన్నట్టు అవి. ఇది చూడవచ్చు, ఇది గౌడ్ సంఘం ఇది. చూడండి గైస్ మొత్తం ఎంత బాగుందంటే ఇక్కడికి వెళ్ళి జంగల్కి వెళ్ళి తీసుకునేది. అది పోసంపేట వాళ్ళ తోటలలో అన్నట్టు అన్నీ ఇవి. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ మా ఊరు వాళ్ళది గౌడ్స్ది ఇక్కడ బంగ్లా కూడా ఉంటుంది జంగల్లో. ఇటు పక్క చూడొచ్చు ఎంత బాగుందంటే. ఇక్కడ చూడండి ఇది జంగల్ ఏరియా మొత్తం ఇది. ఎంత అదంటే గాలి కూడా చూడొచ్చు, చెట్లను చూడండి ఎంత మంచిగా వస్తుందో. ఇటు చూడండి అటు పోసంపేటది జూమ్ చూడొచ్చు, చూడండి బాగుంది. ఇక్కడికి ఒకసారి రండి, ఇటు దుంపేటలో కూడా దావాతికి కావాలంటే, దావాతి చేసుకోవాలంటే ఇక్కడ సంగబంగ్లా మంచిగా ఉంది. అక్కడ కూర్చొని చేసుకొని ఎప్పటిలేక మళ్ళీ క్లీన్ చేసుకొని మళ్ళీ ఎప్పటిలేక పెట్టేస్తారంటే ఎవరు కూడా ఏమన్నారు, చేసుకోవచ్చు. ఇక్కడ ఒకటి ఏంటంటే ఇక్కడ వాటర్ లేవు, వాటరు మీరు ఓన్గా తీసుకొచ్చుకుంటారంటే మనకు దావత్ అనేది కూడా మంచిగా చేసుకోవచ్చు ఇక్కడ సంగబంగ్లాలో. ఇటు జంగల్లో ఉంటుంది ఇది. ఒక వాటర్ అయితే వాటర్ ఉంటే ఇంకా బాగుంటుంది, కానీ ఎంత బాగా అంటే బాగా అనిపిస్తుంది నాకు కూడా. చూడండి గాయస్, నా వీడియోని చూస్తలేరు, లైక్ కొడతలేరు. ఏంటంటే చూస్తారు కానీ కొంతమంది అయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటారు. ప్లీజ్ గైస్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్ చేసుకోరి, షేర్ కూడా చేయరు, ప్లీజ్ కామెంట్ కూడా పెట్టుర్రి. ఇంకా కొత్త వీడియోలు ఏం తీయాలని చెప్పేసి చెప్తే కూడా నేను తీస్తా. మీరు ఏది చెప్తే నేను చేస్తా. మీరు చెప్పండి కూడా, చెప్తే నేను మీరు మీ డిసిషన్ ఏంటని చెప్పేసి చెప్పండి. ఇంకా మంచి కొత్త వీడియో తీస్తాం. మీరే చెప్పండి ఇంకా ఏం వీడియోలు తీయాలి, ఏం వీడియోలు పెట్టాలని చెప్పేసి పెడతాను నేను కూడా. మీరు పెడితే కామెంట్స్ పెడితే దాన్ని చూసి నేను తప్పకుండా చేసి చూపిస్తాను. నేను అంతవరకు మొత్తం కాకుండా కానీ కొంతవరకైనా ట్రై చేసి చూస్తాను నేను. ఓకేనా గైస్, చూడొచ్చు మనం కూడా. కార్ వస్తుంది, మొత్తం మామిడి చెట్లు గైస్. ఇది మామిడి చెట్లు చూడొచ్చు, అలానే చెట్టు. ఇక్కడ ఇదేంది మామిళ్ళ అన్నట్టు, ఇటు మొత్తం మామిళ్ళ ఉంటాయి. ఒకటి బొమ్మైన మామిళ్ళ అని చెప్పేసి అంటారు. ఇది చాలా బాగుంటుంది. ఇక్కడ కూడా ఒకటి బంగ్లా ఉంది చూడొచ్చు, అందులో కూడా దావత్లు వేసుకోవచ్చు. చాలామంది వేసుకుంటారు. అక్కడ వాటర్ ఉన్నాయి గైస్, అక్కడ వాటర్ ఉన్నాయి కానీ తాగడానికి లేవు. ఒక ఖాళీ చేతి కడుక్కోవడానికి కానీ దానికి కానీ పర్లేదు అనుకోండి. ఇటు మొత్తం ఇది జంగల్ ఏరియా, అందుకే. ఓకే గైస్, ఇంకో వీడియోలో. ఓకే బాయ్ గైస్, చూడండి తప్పకుండా చూడండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్, షేర్. ఓకే గైస్, కలుద్దాం మళ్ళీ కొత్త వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్ గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్.